హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని విధంగా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం పాలని ఇక్కడ నేను చెప్పిన విధంగా కనుక పాలని క్లీన్ చేసుకుంటే మనకి పాలు అనేది ఇస్త్రీ చేసే పని లేకుండానే సేమ్ ఇస్త్రీ అయితే ఎలా చేస్తామో అలా చేసుకోవచ్చు అనమాట. పాలని నేను చెప్పిన టిప్తో కనుక చేస్తే ఫస్ట్ ఇక్కడ నేను ఒక ప్యాకెట్లకించి తీసి సేమ్ అది ఎలా ఉందో అలానే నేను డైరెక్ట్గా యాస్టీస్గా బకెట్లోకి వేసి ఒక 10 నిమిషాల పాటు నీళ్ళలో నానే విధంగా పెట్టేశాను. అలా పెట్టిన తర్వాత మనకి అది పూర్తిగా ఈ విధంగా తడిచిపోయి నానుతుంది. దానిని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా దగ్గరికి మడతలు చేసేసి జస్ట్ లైట్గా నీళ్ళని పిండేశాను. పిండేసిన తర్వాత దానిని ఇక్కడ నేను అంతా కూడా విప్పి చూపిస్తున్నాను చూడండి. మనకి ఇది ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ చేసిన దాన్ని ఇలా మెల్లిగా తీసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా నేను దండ పైన అయితే ఆరేసాను. ఇక్కడ దండ పైన అది పాలు అనేది అటు ఇటుగా సాగకుండా సమానంగా వచ్చేటట్టు మనం దీనిని ఆరేసుకోవాలి. ఇలా ఆరేసిన తర్వాత ముడతలేమీ లేకుండా చూసుకోండి. ఇలా ముడతలు లేకుండా మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత అయితే మనకి పాలు అనేది ఈ విధంగా ఉంది చూడండి. ఇప్పుడు దీనిని నేను చూడండి, మనకి ఇస్త్రీ పెట్టెతోని ఐరన్ చేసిన తర్వాత ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ కొంచెం ముడతల్లాగా అనిపిస్తుంది. దాన్ని నేను ఈ పాలని మళ్ళీ సమానంగా రెండు వైపుల చివరిని ఇలా మధ్యలోకి పెట్టేసి సమానంగా చేసేస్తున్నాను. ఇలా సమానంగా చేసిన తర్వాత చేతితో కొంచెం అటొకసారి ఇటొకసారి చేతితోనే ఈ విధంగా కొంచెం ప్రెస్ చేస్తే మనకి ఈ పాలు అనేది నీట్గా మడతల్లాగా రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇలా చిన్నగా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు లేదా పెద్దగా అయినా చేసుకోవచ్చు. ఇలా చేసేసి దీనిని కొంచెం మెత్త కింద కానీ పరుపు కింద కానీ పెట్టేస్తే ఈజీగా రెడీ అయిపోతాయి. కానీ నేను ఎక్కడైతే ఏం పెట్టట్లేదు, ఆల్రెడీ నేను ఇంతకుముందు ఉతుక్కున్న పాలు ఇవి మీకు వీడియోలో చెప్పిన ప్రాసెస్లో ఇవి సేమ్ అదే విధంగా ఉతుక్కిన తర్వాత నేను డైరెక్ట్గా అయితే పెట్టుకుంటున్నాను. ఐరన్ చేయలేదు, అలాగే బెడ్ కింద కూడా ఏం పెట్టలేదు. ఇక్కడ నేను ఈ చీరని రివర్స్లో పెట్టేస్తున్నాను. చివరి నుంచి ఒక జానెడంతా ఉంచేసి ఈ పాలు ఉంది కదా, ఈ పాలని మనకి రివర్స్ ఉంది కదా, ఈ రివర్స్ వచ్చేసి పాలు రివర్సు మనకి చీరకి లోపల సైడ్ ఉండేటట్టు ఈ విధంగా తిప్పి పెట్టుకోవాలి. ఇది చీర లోపల వైపుకి వేస్తాం కదా పాలు, సేమ్ అదే విధంగా నేను డైరెక్ట్గా ఈ విధంగా పెట్టేస్తున్నాను. చీరనైతే ఫస్ట్ మనం ఈ ఒక చివరి నుంచి వేస్తాం కదా, మనకి ఆ చివరి నుంచి ఇప్పుడు మనకి ఈ పాలంతా కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు చీరకి మధ్యలో వరకు వస్తుందన్నమాట. నేను ఈ చీరని సమానంగా చేసుకుంటూ పాలు చీరని రెండింటిని ఈ విధంగా సమానంగా చేసుకుంటూ ఈ పాలు చీరకి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఈ విధంగా పట్టేసుకొని ఈ పాలని చివరన కొంచెం ఫోల్డింగ్ చేస్తాం కదా కుట్టు వేసుకోవడానికి. సో ఆ విధంగా నేను కొంచెం ఫోల్డింగ్ చేసేసి ఆ తర్వాత మనం ఈ చీరని సీదా వైపు నుంచి అయితే కుట్టు అనేది వేసుకోవాలి. చీరని ఈ విధంగా నేను మిషన్ పైన అయితే ఎక్కడ కూడా మనకి ముడతలేమి లేకుండా నీట్గా పెట్టేసుకొని ఎక్కడైతే కుట్టుకుంటున్నానో ఇప్పుడు పాలను అయితే లోపల వైపు ఈ విధంగా సెట్ చేసుకున్నాము. ఆ తర్వాత మనకి చీరని ఈ విధంగా సీదా వైపుకి పెట్టేసుకోవాలి. సీదా వైపు నుంచి కింద పాలని అలాగే చీర అంచుని రెండింటినీ సమానంగా ఉండేటట్టు చూసుకొని ఈ చీర అంచు నుంచి చివరి నుంచి మనకి కుట్టు వచ్చేటట్టుగా కుట్టుకుంటే మనకి ఈ చీర పాలు అనేది ఎక్కడ కూడా ముడతలేమి రాకుండా నీట్గా వస్తుంది. వేసినట్టు కూడా కనిపించదు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చెప్పిన కనుక ప్రాసెస్లో పాలని కనుక వేస్తే ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చెప్పిన టిప్స్తో కనుక చేస్తే మనకి పాలు అనేది ఎక్కడ ముడతలు అనేది ఉండదు. అలాగే మనకి ఇస్త్రీ పెట్టలేకపోయినా కూడా పాలను అయితే ఈజీగా అప్పటికప్పుడు మనం రెడీ చేసుకోవచ్చు. కాకపోతే మీరు పాలని కొంచెం ముందే నానబెట్టుకొని రెడీ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, మనకి ఈ చీర అంచు చివరి నుంచి ఏ విధంగా వచ్చింది కుట్టు అనేది ఇలా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. నార్మల్గా అయితే చీర పాల్స్ అనేవి చీరని రివర్స్లో పెట్టేసి మనం కట్టుకునే సైడ్ నుంచి చీర పాలని వేస్తూ ఉంటాం కదా, అలా వేసినప్పుడు కొన్నిసార్లు మనకి ముడతలు అనేవి వస్తాయి కదా. ఇలా చేస్తే మనకి ముడతలు అనేవి ఎక్కువ రాకుండా ఉంటాయి. ఇలా మనకి ఈ చివరి భాగంకి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ అంత లోపలికి పాలని కొంచెం ఫోల్డింగ్ చేసేసి కుట్టుని ఈ విధంగా వేసేసి దారంని కట్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి చివరి నుంచి వచ్చేస్తే మనకి పాలంతా కూడా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు మనం ఈ పాలని రివర్స్ చీరని లోపల సైడ్కి తిప్పుకోవాలన్నమాట. పాలు మనం లోపల వేసాం కదా, అలా లోపల వైపు తిప్పేసుకొని ఈ చివరి నుంచి ఈ విధంగా నేను కుట్టునైతే వేసుకుంటున్నాను. ఇలా కుట్టుని వేసుకున్నాక ఇప్పుడు చూడండి ఈ విధంగా అయినా చేసుకోవచ్చు చీరని. ఇలా చేసేసుకొని మనకి ఈ చీర అనేది ఇలా జారిపోతూ ఉంటుంది కదా, అలా జారకుండా మనం అడ్జస్ట్ చేసుకుంటూ పాలు అనేది సమానంగా వచ్చేటట్టు చేయితోని ఈ విధంగా ఈ చివరి నుంచి కుట్టు వేసుకునే సైడ్ ఈ విధంగా మనకి చేయితో సమానంగా చేసుకుంటే ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటుంది. ఈ కుట్టు అనేది చివరి నుంచి వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగే మనకి ఈ పాలు కింద నుంచి పైకి ఇలా జరుపుకోవాలి. ఇలా జరుపుకుంటూ ఫింగర్స్తోని సమానంగా చేసుకుంటూ కనుక కుట్టు వేసుకుంటే మనకి ఈ పాల చీర అనేది నీట్గా వచ్చేస్తుంది. ఇలా అయినా కుట్టుకోవచ్చు, లేదా మనం ఇందాక చివరి దాకా మధ్యలోకి చేసుకున్నాం కదా పాలని, అలా అయినా అటువైపు నుంచి అయినా లోపల వైపుకి ఈ పాలు ఉన్న సైడు లోపల నుంచి అటు సైడ్ నుంచి అయినా కుట్టు వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఈ విధంగా వచ్చింది. లోపల బయట వైపు అయితే మనకి ఈ పాలు వేసిన తర్వాత ఇలా చేతితో 5 ఫింగర్స్ ఉన్నాయి కదా, ఈ 5 ఫింగర్స్తో ఇలా సమానంగా చేసుకుంటూ బొటన వేలుని ఒక చివరన, చిటికెన వేలుని పైన ఈ కుట్టు వేసుకునే దగ్గర ఇలా ఉంచేసి మనం చేతితో సమానంగా చేసుకొనైనా వేసుకోవచ్చు. కాకపోతే ఇది అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. కొత్తగా చేసే వాళ్ళకి కుర్చీలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి పాలు అనేది ఎక్కువగా అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది. సో మీరు అటు ఇటు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడైతే పాలని ఒక సైడు సగం వరకు కుట్టేసి ఇప్పుడు చీరని తిప్పేసాను అనమాట. పాలు ఇందాక మనకి అటువైపు ఉండే కదా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉందన్నమాట పాలు. ఇప్పుడు ఈ చివరి నుంచి కూడా వేసుకున్నా కూడా నీట్గా ఎలా వస్తుంది అనేది మీకు చూపించడం కోసం అయితే ఇలా వేస్తున్నాను. ఎటు నుంచి వేసుకున్నా కూడా మనకి చెప్పిన ప్రాసెస్లో కనుక వేసుకుంటే పాలంతా కుట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ విధంగా నీట్గా వచ్చింది. ఇక్కడ మీకు ఎక్కడ కూడా ముడతలు లేకుండా నీట్గా వచ్చింది. మనకి పాలు వేసినట్టు కూడా కనిపించదు, అంత బాగా వస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి.